ఏది ధరిస్తే భగవంతుడు స్మరణకొస్తాడో, లౌకికంగా తిరగడం ఆగుతుందో, ఈ మనుష్య జన్మ సార్థక్యం పొందుతుందో అటువంటి భస్మధారణము వైదికము. ఆ భస్మ తీసి పొడి భస్మ ఎడం చేతిలో వేసుకుని నీళ్లు పోసి కుడి చెయ్యి దాని మీద బోర్లించి మంత్రం చెప్తారు. భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అని ఆ విభూతిని ఇలా అని ఈ బొటన వేలుతో ఇలా అని తడుపుకుని ఈ చూపుడు వేలు తగల్చకుండా ఈ 2 వేళ్లు ముందు ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు బొటన వేలు ఇక్కడ పెట్టి ఈ 2 వేళ్లు పైకెత్తి ఈ బొటన వేలు మళ్ళీ ఇలా వెనక్కి తీసుకొస్తారు. అది విభూతి ధారణ ప్రక్రియ. దాని చేత ఈశ్వర స్మరణము కలుగుతుంది. ఇద్దరు వేరుపడి ఉంటారు అర్ధనారీశ్వరుడు. అందుకే బొట్టు చేత ఆజ్ఞాచక్రాన్ని కప్పి తేజో సంరక్షణం చేసుకుని జ్ఞాపక శక్తిని నిలబెట్టుకుంటారు.